హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichan's kitchen. ఈ వీడియోలో మనం కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. కూరలు లేకపోయినా ఈ పొడి వేసుకొని తినేయచ్చు, లేదా కూరల పైన కూడా చల్లుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ని చూసేద్దామా? 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును కూడా తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెండింటిని కొద్దిగా దోరగా వచ్చేంత వరకు వేపుకుందాం. వేగినట్లున్నాయి కదా. ఇప్పుడు 5 నుంచి 6 ఎండుమిరపకాయలు ఇందులోనే వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేపుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినట్లున్నాయి. చివరగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నిమిషం పాటు అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటినీ మనం ఒక మిక్సీ జార్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనం మిక్సీ వేయకూడదు. ప్యాన్ వేడి చేసుకుని 1 కప్పు పచ్చి కరివేపాకును తీసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మీ దగ్గర ఎండు కరివేపాకు ఉంటే ఇలా వేపుకునే అవసరం ఉండదు. ఈ విధంగా క్రిస్ప్ అయ్యే వరకు మనం వేపుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు అయితే బాగా ఫ్రై అయింది. మనం ఆల్రెడీ శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకుని జార్లో పోసుకున్నాం కదా. అదే జార్లోకి ఈ కరివేపాకును కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఎండు మామిడి పొడి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. చింతపండుకు బదులుగా ఇది మనం వాడుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పొడి మనకు బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.